పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన నేచర్ కావచ్చు, ఆయన మా బిహేవియర్ కావచ్చు. శృతి వాళ్ళ ఇంటికి కూడా నిఖిల్ వెళ్ళేవాడు గాంధారికి. వాళ్ళందరికీ వీళ్ళ పెద్దలకు తెలుసు, వాళ్ళ పెద్దలకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే సార్కి నువ్వు పిలిపించుకున్నదా ఎట్లా ఏంది అన్న తెలియదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలని ఈ న్యూస్ అయితే ఒక్కసారిగా కదిలించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆత్మహత్య చేసుకోవడం వేరు, పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే హత్యకు గురయ్యారా అనే దానిపైన అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే వెల్లువెక్కుతున్నాయనేది తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే కామారెడ్డి నుంచి మనము బీబీపేటకి అయితే రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే దగ్గర అంటే నియర్ బై ఒక 500 రేడియస్లోనే తను రెంట్ తీసుకొని ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. శృతి ఇక్కడ ఎవరైతే ఈ ఇంట్లోనే తను ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనతో ఓనర్స్ అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, శృతి నేచర్ ఎట్లా ఉంటుండే అన్న? అంటే ఆ రోజు మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు, ఎప్పుడు మాట్లాడారు శృతితోని? శృతితోని ఆ రోజు పొద్దున 10 గంటలకు మాకు కలిసింది. మా మిస్సెస్తో మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నాను వెళ్ళిందని చెప్పారు. అంతే. అసలు ఏం జరిగింది తర్వాత ఏమైంది ఏం తెలియదు. తర్వాత సాయంత్రం మీద తెలియగానే మేమే షాక్ అయిపోయినాం ఇట్లా జరిగింది అనగానే. శృతి మాత్రం ఇప్పుడు 3 సంవత్సరాల అర్థమవుతుంది మా ఇంట్లో ఉన్నవాటి 36 నెలలు అవుతుంది. మ్యాక్సిమం మా ఇంట్లో చాలా డీసెంట్గా ఉండే అమ్మాయి. డ్యూటీ ఆమె వచ్చిందంటే బండి ఇక్కడ పెట్టి పైకి వెళ్ళినట్టు రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేది కూడా కాదు. ఏదైనా పని ఉందంటే వెళ్ళేది, లేకపోతే లేదు. ఒకవేళ ఏదైనా పండగలు ఫంక్షన్లు ఏదైనా అయినా మా పిల్లలతోని మంచిగా హడావిడిగా మంచిగా ఉండి మంచిగా ఉండేది. గల్లీ వాళ్ళతో అందరితో మంచిగా కలిసి ఉండేది. అంతే తప్ప వేరే. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ లవ్ ట్రాక్ అనేది ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ నిఖిల్ అనే క్యాండిడేట్, నిఖిల్కి ఈమెకి ఉన్న సంబంధం ఏంది అసలు? నిఖిల్కు ఆమెకు వాళ్ళిద్దరు కలిసి లవ్ అవుతుందని చాలామంది బయట అన్నారు. చాలామంది కాదు, ఊర్లో ఇంచుమించు 30% పీపుల్కు 50% పీపుల్కి తెలుసు పెళ్ళే చేసుకుంటుంది అని అనుకున్నారు. కానీ ఆ రోజు ఏం జరిగింది ఏమైంది అన్నది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మేము అసలు ఇట్లా జరిగిందంటే మేమే పరేషాన్ అయిపోతున్నాం. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్, ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే మొన్నటి వరకు విధులు నిర్వర్తించినటువంటి బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ కూడా గతంలో ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాలు ఇక్కడే తను విధులు నిర్వర్తించిండు అని చెప్పి తెలుస్తూ ఉంది. తన నేచర్ ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ శృతి వాళ్ళిద్దరూ కూడా ఒకటే స్టేషన్లో వాళ్ళు వర్క్ చేశారు. సో వాళ్ళ గురించి మీరు ఎట్లా చెప్తారు, ఏమని చెప్తారు మీరు? సాయి కుమార్ గురించి మనం చెడుగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన నేచర్ కావచ్చు, ఆయన మా బిహేవియర్ కావచ్చు, మనిషికి పోతే రిక్వెస్ట్ ఇచ్చి మాట్లాడడము, ఆయన ఇట్లా తప్పు చేసినట్టే నేనే నమ్మతలేను ఆయనను. ఆయన ఎట్లాంటి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సున్నితంగా ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తే తప్ప వేరే అటువంటి క్యాండిడేట్ కాదు. చాలా మంచి సాయి కుమార్ సార్. నేను మ్యాక్సిమం ఒక 20 పంచాయతీలలో కూడా ఆయన దగ్గర నేను పంచాయతీలకు పోయినా మధ్యలో డీలింగ్ గురించి పోతే ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ చేసి ఇట్లా కాదన్నా ఇట్లా కాదు ఇట్లా చేయరని అన్నానే పిలుస్తున్నాం మమ్మల్ని కూడా. చాలాసార్లు ఎన్నోసార్లు ఒక 2-3 పంచాయతీలలో కూడా ఎన్నోసార్లు పోయి చేసుకోవచ్చు ఆయన దగ్గర. మంచి నేచర్ మనిషి ఆయన. అసలు తప్పు చేసినంటే అసలు నేనైతే నమ్మతలేను. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఎట్లయితే పాజిటివ్గా చెప్తా ఉన్నారో సేమ్ శృతి తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడితే వాళ్ళు కూడా నెగిటివ్గా చెప్తారు అనుకున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకళ్ళ మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం నిఖిల్ పైన అదేవిధంగా సాయి కుమార్ ఎవరైతే వీళ్ళిద్దరి పైన కూడా పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు కూడా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళు పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి కూడా అనుకున్నారు అని చాలామంది చెప్తా ఉన్నారు, మీరు కూడా చెప్తా ఉన్నారు. సో అంటే వీళ్ళకు వాళ్ళకి ఏమైనా మనస్పర్ధలు వచ్చే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? లేదు, అట్లాంటిది అయితే ఏమనుకుంటారు. మేమైతే సార్ గురించి మనం చెడుగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. నిఖిల్ కూడా చాలా మంచి అబ్బాయి. ఈయనే మా దగ్గరనే సొసైటీలో చేస్తాడు. మాకు మా మేనబావ కొడుకే అవుతాడు, నాకు అల్లుడే అవుతాడు. మాకు దూర బంధువే, దగ్గర మా అమ్మవారి రిలేషన్లో మాకు మా బావ వల్ల కొడుకే అవుతాడు, మాకు అల్లుడే అవుతాడు.
నిఖిల్ కూడా 100% మంచి వ్యక్తే. కాకపోతే చిన్నగా మనస్పర్ధలు ఏమైందో మనకైతే తెలియదు విషయము. వాళ్ళు కూడా చాలా చిన్న మిస్అండర్‌స్టాండింగ్‌లో ఏం జరిగిందో తెలవదు గానీ, పెళ్లి చేసుకుంటామన్నారు అన్నది రూమర్స్ వచ్చినాయి. బీపేటలో చాలామంది అన్నారు, చేసుకుంటారని అనుకున్నాం మేము కూడా. కాకపోతే నిఖిల్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికున్నాడు. ఇన్ని రోజులు నిఖిల్ వాళ్ళ అన్నయ్య పెళ్ళైన తర్వాత చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాము అని కొంచెం వాళ్ళ ఫ్రెండ్ సర్కిలే చెప్పుర్రు. మేము పెద్దలం కాబట్టి మాకు చెప్పలేకపోయారు. వాళ్ళ సర్కిల్ అనుకున్నారు చెప్పిర్రు వాళ్ళు. వాళ్ళు అట్లనే అనుకుని ఈమె శృతి వాళ్ళ సిస్టర్ కూడా ఇంతకుముందు శృతి వాళ్ళ చెల్లె పెళ్ళి అయిపోయిన తర్వాత చేసుకుంటారా అన్న ఆలోచన కొంచెం బయట టాకు అంతే. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకి ఇదే మాట చెప్పారు. శృతి వాళ్ళ ఇంటికి కూడా నిఖిల్ వెళ్ళేవాడు గాంధారికి. వాళ్ళందరికీ వీళ్ళ పెద్దలకు తెలుసు, వాళ్ళ పెద్దలకు తెలుసు. ఇక అది మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఏడ జరిగింది ఏమైంది మనకైతే ఏం తెలియదు. ఆ రోజు ఈ ఆత్మహత్యలు జరిగినాయా లేకపోతే హత్యలు జరిగినాయా లేకపోతే ఒక్కరిని కాపాడబోయి ఇంకొకళ్ళు అంటే ఇట్లా వాళ్ళు రెస్క్యూ చేసే టైంలో ఇదంతా జరిగిందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుందండి. సో మీరేమనుకుంటున్నారు, ఇది హత్యలు అనుకుంటున్నారా లేకపోతే హత్యలు చేసి ఆత్మహత్యలుగా ఎవరైనా చిత్రీకరించారని మీరు అనుకుంటున్నారా? 4వ పర్సన్ ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీరు? లేలే అలాంటిది అయితే ఏముండదు. నాకు తెలిసిన మట్టుకు అయితే వీళ్ళ ముగ్గురి మధ్యలో ఏం మిస్అండర్స్టాండింగ్ జరిగిందో ఏమైందో తెలియదు. ఏదో ఒకరు నేను ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతే ఒకళ్ళని కాపాడబోయి ఒకళ్ళు పడ్డారని అనుకుంటారు. నేనైతే 100% వీళ్ళిద్దరు పడ్డాక సాయి కుమార్ సార్ వాళ్ళ రక్షించబోయే చనిపోయిండని నా ఊహ. అంతే, అంతకన్నా ఎక్కువ అయితే ఏముండదు. 100% వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర 2-3 సంవత్సరాలు డ్యూటీ చేశారు కాబట్టి ఈ సార్కి నువ్వు పిలిపించుకున్నదా ఎట్లా ఏంది అన్న తెలియదు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతామో ఒకళ్ళు దుంకినాక ఇంకోళ్ళని కాపాడబోయి ఒకళ్ళని కాపాడబోయి ఒకళ్ళు ముగ్గురు ఎట్లా ఐదు కావచ్చు కదా తప్ప హత్యాల అటువంటిది అయితే నా ఊహ అయితే లేదు. మొత్తానికి మనము బీబీపేట్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఇది. అంటే స్థానికులు ఏమంటా ఉన్నారు, విలేజర్స్ ఏమంటా ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం పోలీస్ స్టేషన్లో తన నేచర్ ఎట్లా ఉండింది, తను ఎట్లా వర్క్ చేస్తుంది ఇన్ని రోజులు, అదేవిధంగా ఇక్కడ అంటే పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 500 రేడియస్లోనే తను రెంట్ తీసుకొని ఉంది. ఇక్కడ దాదాపు 3 నుంచి 3.5 సంవత్సరాలుగా తను ఇక్కడ రెంట్ ఉంది. సో రావడం వెళ్ళడమే తప్ప ఇంకొక ఉద్దేశమే తనకి లేదు. చాలా వరకు కూడా అందరితో కలిసిమెలిసిగా ఉండేది శృతి అని చెప్పేసి మనకైతే చెప్తా ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్కలాగానైతే వస్తూ ఉంది. మనకి తల్లిదండ్రులు సేమ్ ఇదే చెప్పారు, అదేవిధంగా ఇప్పుడు రెంటర్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ యాస్టీస్ అంతే చెప్పారు. అంటే ఎట్లా ఉంది అట్లనే చెప్తా ఉన్నారు. మనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ ఎస్ఐ గారు కూడా మనకు అదే చెప్పారు. ప్రతి విషయంలో తను ముందుండి నడిపించేది. ఒక స్టేషన్లో రిసెప్షనిస్ట్గా చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అండి. సో దాని వల్ల ఆ పోలీస్ స్టేషన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ తనకు ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి దాంట్లో కూడా తను కాంప్రమైజ్ కాదు, చాలా ధైర్యవంతురాలు అని చెప్పి తెలుస్తూ ఉంది. కాకపోతే వీళ్ళిద్దరి అంటే వీళ్ళు ఎవరైతే నిఖిల్ కావచ్చు లేకపోతే శృతి, వీళ్ళ మధ్యలో ఏమైనా మనస్పర్ధల వల్ల ఏమైనా జరిగే టైంలో ఎస్ఐ సాయి కుమార్ని పిలవడం జరిగిందా, పిలిచే టైంలో మరి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తే మరి ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పేసి శృతి సాయి కుమార్కి కాల్ చేసిందా అనే దానిపైన కూడా ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న మాటలు అట్లా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మంచి పర్సన్స్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, బీబీపేట నుంచి.